దిస్ యువర్ మైండ్ క్రాఫ్ట్ గేమర్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? వీడియో తీయడానికి చాలా టైం పట్టింది. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మీ అందరికీ వారానికి 2 వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా అని చెప్పాను. మిగిలిన రోజులు మ్యాక్సిమం షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఆన్ చేసే ఎలిజిబిలిటీ కావాలంటే షార్ట్ వ్యూస్ మినిమం 1 మిలియన్ ఉండాలి. మ్యాక్సిమం మినిమం. నెక్స్ట్ థింగ్, ఆఫ్లైన్లో చాలా జరిగింది. ప్లస్ ఏం జరిగే చెప్తాను. సో తప్పకుండా ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియో చూసి అయిపోయే లోపు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి కూడా. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏం జరిగిందో చూపిస్తాను. ఫస్ట్ థింగ్, కాపర్ జస్ట్ అలా ఇంట్రో కోసం తీసాను. నెక్స్ట్ థింగ్, మనం అవుట్ సైడ్ నుంచి వద్దాం. ఫస్ట్ థింగ్ ఏం జరిగిందంటే కౌ క్రష్ దానికి చాలా చేంజెస్. వచ్చా. నెక్స్ట్ థింగ్, ఫామ్లో పెద్ద చేంజెస్ ఏం జరగలేదు. యాక్చువల్లీ ఈ వీడియో ఫామ్ ఇంప్రూవ్ చేయడానికే ఈ వీడియో యాక్చువల్లీ స్టార్ట్ చేశాను, కానీ పనిలో ఇలా చూపించేస్తున్నాను మీ అందరికీ. నెక్స్ట్ థింగ్, మైనింగ్ చేశాను. వై లెవెల్ 11లో మైనింగ్ చేశాను ఐరన్ కోసం. ఐరన్ చాలా తక్కువ ఉందని మన దగ్గర. మైనింగ్ చేసిన దాంట్లో ఒక పెద్ద కేవ్ దొరికింది. కేవ్లో పెద్ద సాహసం జరిగింది. అక్కడ ఎంతో కష్టపడి వస్తే మనకైతే ఐరన్ దొరికింది. చాలా ఐరన్ దొరికింది. ఆల్మోస్ట్ 1 స్టాక్, అంటే ముందున్న ఐరన్ ఇంగట్స్ నేను కలెక్ట్ చేసిన ఐరన్ కలిపితే 1 స్టాక్ వచ్చింది. ఆల్మోస్ట్ 1 స్టాకే కలిపితే వచ్చింది. దాన్ని ఇంకా స్మెల్ట్ చేసి చూపిస్తాను. నైట్ అవుతుందా, ఈవినింగ్, సన్సెట్. ఇక్కడ బ్లాస్ట్ ఫర్నేస్ ఒకటి తయారు చేసుకోవడానికి, స్మెల్ చేయడానికి, స్మోకర్ ఫుడ్కి, ఇదేమో చార్కోల్ తయారు చేసుకోవడానికి వుడ్ స్మెల్ చేస్తున్నాను అలాగా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే యాన్విల్, స్టోన్ కటర్ మనకి అక్కడ విలేజ్లోంచి తెచ్చాను. యాన్విల్కి ఐరన్ అయిపోయింది సార్. లాస్ట్ టైం 16 ఉండేది. 16, 15 అంతా ఉండాలి. ఇప్పుడు 19. బట్ తేడా ఏం లేదు చెప్పాలండి. మొత్తం ఈ యాన్విల్కి అయిపోయింది. యాన్విల్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ దొరికింది మనకి. గోల్డ్ దొరికింది, రెడ్ స్టోన్ దొరికింది, ల్యాపిస్ దొరికింది, ఐరన్ దొరికింది. నెక్స్ట్ యాన్విల్ చేసుకోవడానికి గల కారణం, విలేజర్స్తో ట్రేడింగ్ చేశాను గైస్. యూస్ఫుల్ బుక్ వచ్చింది, ఇన్ఫినిటీ. ఓకే, అర్థమైందా? ఇన్ఫినిటీ ఎందుకు? ఆల్రెడీ నైట్ అంతా లేచి స్పైడర్స్ చేస్తే మనకి స్ట్రింగ్స్ వచ్చాయి. ఒక్క యారో. నెక్స్ట్ థింగ్, స్టిక్స్ కావాలి. 3 స్టిక్స్. సక్సెస్ఫుల్గా బో తయారు చేసేసుకున్నాం గైస్. ఇలా పెట్టి దీన్ని ఇలా పెట్టడం కదా. ఎస్, బో వచ్చింది. ఒప్పిపోని ఇప్పుడు మనం నైట్ అయిపోతుంది, చూసుకోలేదు. వేసేద్దాం గైస్. కేలు, క్రేపర్స్ వాటితో అంత మామూలుగా లేదు చెప్పాలంటే. అలానే అంటాం గైస్. కానీ ఒక నైట్ అంతా లేచిండి స్పైడర్స్ని కొట్టి లిటరల్లీ 3 స్ట్రింగ్స్ కోసం ఎన్ని కష్టపడని నాకు కొట్టడానికి కూడా ఒక స్ట్రింగ్ వచ్చింది రాలేదు. మనకి కేవ్లో కానీ వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి పనికొస్తుంది.
నెక్స్ట్ ఫుడ్ ఎంత ఉంది? అబ్బో 19 చాలా. ఒక 4 తీసుకొని లోపల పెట్టేసి నెక్స్ట్ బుక్ తీసి సక్సెస్ఫుల్లీ మనం యాన్యువల్లో పెట్టబోతున్నాం గైస్. కాస్ట్ 4 రామ బాణం. తెలుగులో అవదేమో ట్రై చేద్దాం ఒకసారి. వచ్చేస్తాం, మార్చేస్తాం ఇంగ్లీష్. ఏం పెడదాం? బో ఆఫ్ ఇన్ఫినిటీ ఏం పెడతాం? ఏం పెడదాం గైస్? శివధనుస్సు. 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 డి కొంచెం క్యాపిటల్, డి. ఎస్ కూడా క్యాపిటల్. ఎస్ శివధనుస్సు. ఓకే గైస్, మన బో అయితే వచ్చింది. ఇన్ఫినిటీ బో. ఇంకా మనం చాలా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. రండిరా, ఎప్పుడైనా ఒక్కడు రండి. గాయస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో విసరేనా? అబ్బా ఒళ్ళు పెట్టుకున్నాను గైస్. ఓ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకా చేసుకోండి, లేదా దీనికి బలైపోతా. షీప్ రెస్ట్ ఇన్ పీస్. సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. ఒక్కటే చూసారు కదా. ఎస్ సూపర్. ఎక్స్పీ వర్త్, స్పైడర్స్ వర్త్. ఇందులో స్మైల్ ఇచ్చేసేద్దాం. ప్లేసులు అయితే ఇక్కడ ఇంకో చెట్టు పెట్టుకోవాలా? ఏదో స్టఫ్. బో అక్కడ పెట్టినా, ఒక బుక్ అక్కడ పెట్టాను. జస్ట్ లేదు చేసుకుందాం. ఎంత సరిపోతుంది? ఒక 5 తీసుకెళ్దాం డబుల్ చెస్ట్కి. బేస్కి ఇంప్రూవ్ చేయాలి. మనం చాలా పెద్ద బేస్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇంకోటి చెప్పుకోవాలి, నేను మ్యాక్సిమం వర్క్ అంతా ఆఫ్లైన్లోనే చేస్తున్నాను. ఎందుకంటే కారణం వీడియోలు అంత ఎక్కువైపోతుంది. మామూలుగా చిన్న చిన్న వీడియోసే పెడతాను నేను, బట్ అలాగా ఆఫ్లైన్ వర్కే చేస్తున్నాను. మీకు పెద్ద ఏం చూపించట్లేదు. నేను ఆఫ్లైన్ వర్క్లో చేసింది ఇంపార్టెంట్గా వచ్చినవే చూపిస్తున్నాను. బేబీ హార్స్ చేయగల మనకైతే మనం ఎంచాంట్మెంట్ ఇచ్చేసుకోవాలంటే 45 లెదర్ కావాలి. ఎందుకంటే బుక్ వచ్చి ఒక లెదర్ చెప్పుని చూసుకుంటే బుక్ షెల్ఫ్కి 3 బుక్స్ కాబట్టి 3 లెదర్, 15 బుక్ షెల్ఫ్స్ కాబట్టి 15 × 3 45 లెదర్ కావాలి. సో షుగర్ కేన్ పేపర్ గురించి చూసేస్తే షుగర్ కేన్ మన దగ్గర 36 ఇక్కడ షుగర్ కేన్ ఉంటుంది. బుక్కి వచ్చి 3 షుగర్ కేన్ చెప్పుని చూసుకుంటే ఒక బుక్ షెల్ఫ్కి 45 షుగర్ కేన్ కావాలి. 45 × 15 135 అంతేనా? 55 ఒక నిమిషం ఆగండి చూద్దాం. ఒకదానికి 3 చూసుకుంటే బుక్ షెల్ఫ్కి 9 45 అన్నాను.
9. జస్ట్ షేడర్స్ లేకపోతే వాన తక్కువలో ఉంటుంది. ఈ షేడర్స్ బాగు చెప్పాలి. ఇక్కడ కింద రిఫ్లెక్షన్ వస్తుంది కదా గైస్. యూట్యూబర్స్ యూస్ చేస్తారు, తెలుగు యూట్యూబర్స్, మన కాస్మిక్ బై లాంటి వాళ్ళు. అలాంటి షేడర్స్ అయితే బాగుంది. నేను ఇప్పుడు ప్రస్తుతం మొబైల్ ఆడుతున్నాను. అదే ఫ్యూచర్లో ఏదో పీసీలో ఆడడం ఉంటుంది. ఏదో లేదా అక్కడ పొటాటో దేనికి పనికొస్తుందని నేను అడగచ్చు. బేక్డ్ పొటాటో ఇవాళ చూసాను నా దగ్గర. బేక్డ్ పొటాటో ఆల్మోస్ట్ 4 kg చేస్తుంది. ఇందులో కొంచెం షుగర్ కానండి. పొటాటో తీసుకున్నాను. షుగర్ కింద పెరిగి ఉంది, నల్లగా పెరుగుతుంది. ఇంకా మనం పద్ధతి చేసుకోవాలి. యాక్చువల్లీ ఇట్స్ సరిపోదు. యాక్చువల్లీ మైండ్ క్రాఫ్ట్లో ఉన్న పిగ్స్కి ఉండే రెస్పెక్ట్ కరెక్ట్గా తింటాను. నా వెనకాల వస్తున్నావు. ఓకే, నేను ఇందాక బ్రీడ్ చేశాను కదా, బ్రీడ్ కాదు, నార్మల్గా క్యారెట్ అక్కడ నుంచి తీసుకున్నాను. అప్పుడు వచ్చింది పిగ్ మధ్యలో. అప్పుడు నేను అలా చూశాను, క్యారెట్ అడుగుతుంది కదా అని. తర్వాత అలా చూస్తున్నప్పుడు ఆశ పెట్టి పెట్టకపోతే పొటాటో క్యారెట్ కదా, పిగ్స్ పొటాటో తింటా గైస్. నాకు తెలీదు, నిజంగా పిగ్స్ పొటాటో తింటా తెలియదు. ఇంటికి ఫాలో అవుతుంది. నేనేదో ఎమోషనల్ బాగుంది, నేను ఇంత క్యారెట్ పెట్టి ఎందుకు ఫాలో అవుతుంది అనుకున్నాను. నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేయాలి, వీడి పెట్టాలి. ఇంకేముంది అంటే మొత్తం వీటే గైస్, మొత్తం వీటే. మన దగ్గర వీట్ చేసాను 24, 48, 76, 78, 78, 72 గైస్. 72 కావాలి. 72 ఫీట్స్ అంటే 6 అక్కడ 8 స్టాక్ 8 సీట్స్ కావాలి. 6 ఫీట్స్ స్టాక్ ఉంటున్నా ఇంట్లో ఉండొచ్చు అనుకుంటున్నాను. చూడాలి. ఆగిపోన్నాను. ఈ పాటికే చీట్స్ యూజ్ చేసే సర్వైవల్ అయి ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆపేసాను. ఎరకపోయి వచ్చి ఇరికిపోయా. నేను వీడికి వచ్చా. మనం ఒక పని చేస్తూ ఉంటాం కదా, ఆ పని గురించి చెప్పేది చెప్తాం అనుకుంటా. మిస్టేక్ జరిగింది. ఇప్పుడు నేను అక్కడ ఇరికిపోయాను. చిన్న డైలాగ్ చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ఎరకపోయి వచ్చి ఇరికిపోయాను. ఆ లోపు బయటకు వచ్చిన డైలాగ్ చెప్పాను. ఎంత ఇదిగా ఉంటుంది. క్లచ్ క్లచ్ అంటే నాకు ఎస్ ఎస్. శుభరాత్రి గైస్ అందరికి. 68 days అంటే నిన్న 67 days. మనం ఏమనుకున్నాం, స్టాక్ సీట్స్ కదా, 18 సీట్సా ఇందులో ఉండాలి. 4 సరే తప్పురా. ఇంటి దగ్గర స్టాక్ ఉంటే అనుకున్నాను నేను.
షుగర్ కెన్ అసలు లేదా మన దగ్గర గ్రాస్ ఇక్కడ పైన నుంచి కింద కలపాలి. సీడ్స్ మనం ఇలానే తెచ్చుకోవాలి. ఇంకో ఆప్షన్ ఏముంది, వీటిని తీసేస్తే వస్తుంది. వాటర్తో కిందకు పోయినట్టున్నారు. నాకు సీడ్స్ కావాలి గైస్ మనకి. అంటే నేను అక్కడ ఇంక్రీజ్ చేయాలనుకున్నా ఇంకో లేయర్ ఇది పెట్టుకోవచ్చు. ఏంటి మనకి సీడ్స్ పెట్టుకోవచ్చు. మిగతా ప్లేస్ అంతా ఏం చేసుకుంటాం? అర్థం కదా, ఒక విషయం చెప్పండి. మిగతా ప్లేస్ అంతా ఏం చేసుకుంటాం అందుకే కదా. నేనైతే ఈ మధ్య ఒక మంచి సర్వైవల్ ఛాలెంజింగ్ మ్యాప్ ఒకటి వెతకడం మొదలుపెట్టాను గైస్. మంచి మ్యాప్ కోసం యాప్ వెతుకుతున్నాను. ఇప్పటిదాకా ఎంత వెతుకున్నా ఒక మంచిది దొరకలేదు. ఈ క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది తొందరగా. నాకు లెదర్ కావాలి, మరో ఆప్షన్ లేదు. మిమ్మల్ని నాకు తెలుసు, కానీ అది ఇంక్రీజ్ కాదు. అదిదో రీజన్. ప్యారెట్, డాగ్స్ అన్నీ ట్రేడ్ చేసుకున్నాయి. డాగ్ పనికొస్తుంది దీనికి అదే మన దగ్గర స్కెల్టన్ వచ్చిన దాన్ని వేసేయడానికి. అది వేస్తే ఇది వెళ్ళిపోతాయా అని ఒక చిన్న డౌట్తో వేసాను. వెళ్ళిపోతుంది. ఎంత మైన్క్రాఫ్ట్ ప్లేయర్నైనా కూడా తెలియనివి కొన్ని ఉంటాయి కదా. పనికొస్తావు నిజంగా. చాలా ఎత్తుతూ జీవితంలో గుర్తుపెట్టుకునే విలేజర్ నేను చెప్పిన మాట. హాయ్రా కాంట్రాక్టెడ్ బ్లాక్స్ వెళ్తుంది. వాటర్ వేసుకుని వెళ్ళిపోతున్నాం. యూ కెన్ డిస్ట్రక్ట్ బట్ ఇట్స్ విలేజర్ ప్రాపర్టీ. విలేజర్ ప్రాపర్టీస్ అనే చెప్పి హేబిల్ అంతా ఖాళీ చేస్తాను విలేజ్లో. గోలం ఐరన్ గోలం ఎలా ఉన్నావు? బాగుండే ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకో, నేను చెప్పలేదు కాబట్టి బాగున్నావు. ఏంట్రా మీ విలేజర్ పిల్లోళ్ళకైనా పూలు మాకెవ్వా? పిల్లలు ఎవరైనా ఉంటే చాలు గైస్, ఇచ్చేస్తాడు పువ్వులు. చాలా తప్పురా. ఏదో ఒకటి క్లియర్. మనం దాని మీద అది ఇంక్రీజ్ చేయాలన్నా కూడా మనకి అదే ఫామ్ మీద ఇంక్రీజ్ చేయాలంటే మనకి సీడ్స్ కావాలి. 33 సీడ్స్ మనవు. ప్రస్తుతానికైతే 24తో సరిపెట్టచ్చు. సేమ్ ఫామ్స్ని దాని మీద
ప్లేస్ చేసి ఇంకా మనకి వీట్ అవసరం. దీనికి బ్రెడ్ అంటే ఏముంది, బ్రెడ్ ఎందుకు వాడుకుంటే మన దగ్గర ఎంత ఫుడ్ ఉందో మనకి అంత అవసరం. సో మనకి పొటాటో యూజువల్లీ ఇది కంటిన్యూ చేయాలి. ఇంకా సరే గైస్, మనం వెళ్ళి ఆ పనిలో పడదాం. మనకి కావాల్సింది ఏంటంటే దానికోసం మామూలుగానే సేమ్ థింగ్స్, బట్ మీకు క్యాలిక్యులేషన్స్ చూపించాలి కదా. ఇలానే ఫస్ట్ ఇది ఒక బ్లాకా, దీనిపైన ఇది బ్లాక్. అంటే ఇప్పుడు నేను నుంచుంటుంది సెకండ్ బ్లాక్ మీద, దీనిపైన ఇంకో బ్లాక్, థర్డ్ బ్లాక్, దానిపైన ఫోర్త్, ఫిఫ్త్, అలాగా ఎక్కడి నుంచి పైకి, ఇదిగో ఎక్కడి నుంచి పైకి 5 బ్లాక్స్ ఉంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి చూసుకుంటే 3 బ్లాక్స్ ఉంటాం. మనం ఎక్కి మళ్ళీ ఇదంతా తీసుకుంటామా, అందుకే ఇక్కడ నుంచి 3 బ్లాక్స్, కింద నుంచి 5 బ్లాక్స్. కింద నుంచి 5 ఎందుకంటే ఇదో బ్లాక్, ఆ స్టేర్ ఒక బ్లాక్, ఆ విధంగా చూసుకుంటే. మళ్ళీ సేమ్ అక్కడ పైన 3 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. ఏం లేదు గైస్, మనం చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ ఈ సీడ్ ఒకటి తీసి దాని మీద కాలేసి తొక్కేసి దానిపైన ప్లాంక్ పెట్టి దాని పక్క నుంచి ఇక్కడ సపోర్ట్ బ్లాక్ లాగా పెట్టేసుకుని అది బ్రేక్ చేసి ఇక్కడ నుంచి 5 బ్లాక్స్ పైకి తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ 5 బ్లాక్స్ తీసుకెళ్తామా, ఫిఫ్త్ బ్లాక్ మీద వాటర్ ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మనం చుట్టూ డర్ట్ పెట్టేసి అది చేసుకోవాలి. ఇప్పుడు లేదు మన దగ్గర. పొటాటో 24, క్యారెట్ 24 అనేది ఉండాలి. క్యారెట్ 4 ఇక్కడ ఉంది, పొటాటో అక్కడ ముందైతే షుగర్ కేన్ తీసేద్దాం. గాయస్ మన దగ్గర అయితే 33 క్యారెట్, 33 అవసరం లేదులేండి, క్యారెట్ తీసుకెళ్తాం. ఒక 24 ఉంచుకొని మిగతా నేను లోపల పెట్టేద్దాం. పొటాటో 2 ఉంది మరీ ఘోరంగా. నెక్స్ట్ ఇది 24 క్యారెట్. దీనికి అని నన్ను అడిగితే మంచి గోల్డ్ గట్టిగా ఉన్నప్పుడు గోల్డెన్ క్యారెట్స్ చేసుకుని వాడుకోవచ్చు. సారీగా, రెస్ట్ ఇన్ పీస్. స్మోకర్లో అయిపోయింది కదా అయినా పడుకుని అయితే పొటాటో తెచ్చేసుకున్నాం. అంటే పడుకుని పొటాటో తేవడం కాదు, కానీ పడుకుని లేచిన తర్వాత వెళ్ళి పొటాటోస్ తెచ్చుకున్నాం. మైన్క్రాఫ్ట్ వాళ్ళు పడుకునేటప్పుడు యానిమేషన్ యాడ్ చేస్తే బాగుంటుంది. అంటే యానిమేషన్ అంటే ఏం లేదు, పడుకున్నప్పుడు దొల్లడం, అర్థమైంది, పడుకుని దొల్లడం, అటు ఇటు తిరగడం, పడుకున్నప్పుడు కూడా కంట్రోల్ యాక్సెస్ చేసేలాగా పడుకుంటాం. ఫస్ట్ పడుకుంటాం, స్విమ్మింగ్ చేసేటప్పుడు కింద పడుకుంటాం. అది పడుకోవడం కాకపోయినా అది ఓ విధంగా అలాగనే వెళ్ళేప్పుడు కూడా అలానే పడుకుంటాం కదా. సో ఆ విధంగా యాడ్ చేస్తే బాగుంటుంది. పైకి ఎందుకు వచ్చాం, పొటాటోస్ కావాలి. లిటరల్లీ ఎప్పుడు జరిగే ఒక విషయం, హార్స్ సాడిల్ లేదు అయినా ఇప్పుడు హార్స్ ఏముంది మనకి పొటాటోస్ కావాలి. క్యారెట్స్ ఉన్నాయి, పొటాటోస్ లేవా ఇక్కడ. ఏంటి క్యారెట్ ఎవటారు విలేజర్ కదా, ఊరే విలేజర్ ఫార్మర్గా ఎక్కడ ఉన్నారు. నువ్వు పొటాటోస్కి ఏమన్నా ట్రేడ్ ఇస్తావా? పొటాటోస్ వీడిస్తాడు, ఏడి ఫార్మర్ గడు వాడనా. ఎస్, హలో మిస్టర్ ఫార్మర్, నాకు పొటాటోస్ కావాలి సార్. ఫార్మర్ అప్రెంటిస్ చేసింది నేనే. వీటి పెట్టి మొత్తం ట్రేడ్ చేసి వీటి దగ్గర నుంచి అమరావతి చేసేసుకున్న. ఇన్ఫినిటీ శివధనుస్సు కేమ్ ఫ్రమ్ దట్.
ఒక వీడు లెఫ్ట్ అని పెట్టి లెఫ్ట్ అండ్ విలేజర్ని దానికి జాబ్ అంటే చేసేవాడిని. అలా అది బ్రేక్ చేసి పెట్టి ఒక్క ట్యాక్స్ గైస్ మొత్తం దానికి పోయింది. అంత కష్టపడ్డాను. సో అంత కష్టపడిన తర్వాత ఇంటికాడు వచ్చాడు. ఇదిగో ఇక్కడ ట్యాప్ చేసి పెట్టేసాను ఎక్కడికి వెళ్ళిపోతాడని. అందుకే అక్కడ వచ్చాడు. ఇంకా ఎలానో అవసరమే మనకి. సో ఆ విధంగా ఆలోచించి అలా చేశాను. ఇదిగోండి ఎక్కడ ఉన్నాడు ఇది. రే దొరికిపోయారు పంపించారు. పారిపోలే. ఏదో నువ్వు ఇంకా జాబ్లోనే ఉన్నావు. అదేంటి ట్రేడ్ ఇప్పుడే వచ్చింది కదరా. ట్రేడ్ ఆప్షన్ ఇప్పుడే వేస్ట్ డేస్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. హాయ్రా నమస్కారం పెడుతున్నాడు గైస్. చూస్తున్నారా చేతులు ఎత్తుతున్నాడు. మనకి ఇప్పుడు ఒకవేళ ఇది ఏంటి డెజర్ట్ టెంపుల్ లూట్ చేస్తాము. డిస్టెన్స్ తీసుకెళ్ళిపోదాం గైస్. ఏం చేస్తే ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇక్కడ కొన్ని అబ్జర్వర్స్ కూడా అది ఎవరో దొరికే ఇక్కడ బ్రేక్ చేసేస్తాను. చేస్తాం ఎందుకు రావట్లేదు ఇంకా నాకు అర్థం కావట్లేదు. తీస్తాను కదా ఇంకా అది అలా గ్లిచ్ అయిపోయి అనుకోయినట్టు. నాకు తీసుకోవడమే అలవాటు, ఇచ్చి అలవాట్లేదు. అందుకే మళ్ళీ ప్లాన్ చేయట్లేదు. రే ఇక్కడ ఉండే ఫార్మర్ గడు అవడగానే ఏమనుకోకండి రా. చిన్న జరుగుతుంటాయి. మీ విలేజ్కి ఎంత హెల్ప్ చేసాను రా. మీ విలేజ్లో చెత్త ఉండిపోయిందని చెప్పి ఆ హేబుల్స్ అన్నీ తీసింది నేనే. ఇక్కడ క్యారెట్ ఇక్కడ 53 క్యారెట్ ఎందుకు, నాకు పొటాటో కావాలి. పొటాటోస్ అస్సలు పొటాటోస్ ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే ఏమనుకోకండి గైస్. అది యాక్చువల్లీ మా చెల్లి టీవీలో పాటలు పెట్టుకుని పెట్టు. మనకైతే పొటాటో ఇంకా ఏమి గ్రో అవ్వలేదు. మన దగ్గర బోన్స్ ఉన్నాయి కదా, అబ్బా బోన్స్ పెట్టి కొంచెం చేసేద్దాం. అదే బోన్స్ ఏంటి, బోన్స్ పెట్టడం ఏంటి, బోన్ మీల్ పెట్టేసి పెంచేద్దాం. వీడియో 30 minutes వచ్చింది ఆల్రెడీ రికార్డింగ్. నేనేమి ఇందులో క్లిప్స్ ఏం కట్ చేయట్లేదు. ఏమన్నా ప్రాబ్లం అయిపోతే మధ్యలో పాస్ చేస్తున్నానే తప్ప క్లిప్స్ ఏం కట్ చేయట్లేదు. సో నేను ఎంత టైం చెప్తానో, ఇప్పుడు నేను 30 అంటానా, మీకు 30 వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకు నేను టాపిక్ ఎందుకు వచ్చాను ఇక్కడికి. మనకి బోన్ మిల్క్ మిస్టర్ బోన్స్ వేర్ ఆర్ యూ, ఎక్కడ ఉన్నావు? ఎస్ బోన్ మీల్ ఒకదానికి 3 15 days 45. ఓకే మనకు
మనకైతే పొటాటోస్ బ్రెడ్ పక్కన పెట్టేద్దాం. బ్రెడ్తో పని ఉంది. కొన్నిటికైతే 2, కొన్నిటికైతే 1, కొన్నిటికైతే 3. అంటే ఫస్ట్ దీనికి 3 స్టేజెస్ ఉంటాయి. మామూలుగా ఇలా చిన్న స్టేజ్ ఒకటి, కొంచెం గ్రోన్, ఫుల్లీ గ్రోన్. అందుకే దీనికి సింగిల్. ఎస్, దీనికి సింగిల్, దీనికి డబుల్, దీనికి సింగిల్. అయినా దీంట్లో మనకు పని ఉంటుంది యాక్చువల్లీ. ఎస్ గ్యాస్ మొత్తం అయితే నిండిపోయింది. మనం తొందరగా వేసేద్దాం. ఎక్కడితో 24 వచ్చింది. స్లీప్ వేసేద్దాం తొందరగా. ట్రైడెంట్ కాదు, ట్రైడెంట్ వచ్చింది గైస్. చూస్తున్నారా? ట్రైడెంట్ వచ్చింది. దీనికి అంత డ్యూరబిలిటీ ఉంటుంది యాక్చువల్లీ. ట్రైడెంట్ ఒకటి. ఎస్, అప్పా మంచి ట్రైడెంటే గాయస్. ట్రైడెంట్ వచ్చింది గాయస్ మనకి. కొంచెం దగ్గర కిందకి వేద్దాం. ట్రైడెంట్ వచ్చింది. యాక్చువల్లీ పెద్ద ట్రైడెంట్తో మనకైనా లాయల్టీ లేదు. తిరిగి వచ్చేద్దాం. దగ్గరికి వెళ్ళాలి, ఇలా పట్టుకుని తీసుకోవాలి. మనం ఏమైనా ఆక్వామైనా ట్రైడెంట్ లాయల్టీ ఉండాలి. ఎస్, we should be loyal and our trident also. నేను సరిగ్గా అవ్వలేదు. ఇంకా ఏదైనా ఓకే. అబ్బాయి 63. ఎస్ 24. పెద్ద పొటాటో తింటాయి. ఇప్పుడు తెలిసింది నాకు లిటరలీ. నో టైం 5:41. ఈ వీడియో అయితే మీకు నైట్ అప్లోడ్ చేస్తాం. అంటే నైట్ అంటే మీకు అప్లోడ్ చేసే టైము ఆ విధంగా మీరు చూస్తారు. ఓకే, మనం అయితే బోన్ ఎంత ఉంది మన దగ్గర? 3. ఓకే, నెక్స్ట్ వీట్ అక్కడ పట్టుకెళ్ళి. పాయిజనస్ పొటాటోనా? ఇది ఎక్కడ వచ్చింది నాకు? పాయిజనస్ పొటాటో. పాయిజనస్ పొటాటో ఎలా వచ్చింది కదా నా దగ్గరికి?
పాయిజనస్ పొటాటోకి క్రాఫ్టింగ్ రెసిపీ ఏమైనా ఉంటుంది కదా, వెళ్ళి చూద్దాం. తినాలి. తినడానికి యానిమేషన్ ఉంటుందా అని జస్ట్ ఉంటుంది పొటాటో. ఓకే పదండి గ్యాస్. ఫ్రిడ్జ్లో ఫుడ్ పెట్టుకోకూడదు, ఫ్రిడ్జ్లో వచ్చేస్తాను. ఇప్పటి నుంచి ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ టెక్నోబ్లేడ్ అప్పటి నుండి లిటరల్లీ అప్పటి నుంచి తర్వాత ఎవరి సర్వైవల్ వరల్డ్ ఆర్ క్రియేటివ్ వరల్డ్ చూడండి, స్టాట్స్లో ఉంటుంది కదా నంబర్ ఆఫ్ మాబ్స్ కిల్డ్, అందులో అలాగా ఖచ్చితంగా చూడండి. లిటరల్లీ నంబర్ ఆఫ్ పిగ్స్ కిల్డ్ ఖచ్చితంగా 0 ఉంటుంది. నిజంగా 0 ఉంటుంది. ప్రామిస్గా చెప్తున్నాను, 0 ఉంటుంది. అది అందరికీ తెలుసు. బికాజ్ టెక్నోబ్లేడ్ ఈజ్ ద లెజెండ్ ఫర్ మైండ్ క్రాఫ్ట్. దాన్ని నా నోరుతో నేను చెప్పక్కర్లేదు, ఓన్లీ ఫాలోవర్స్ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇది ఇందులో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా కొంచెం ఇన్వెంటరీని సర్దుకుందాం. బెడ్ ఇక్కడ పెట్టుకుందాం. క్యారెట్స్, స్వాడ్, యారో ఇది ఇలా పెట్టుకుందాం. ఇది ఇలా పెట్టుకుందాం. ట్రైడెంట్ దాచుకుందాం గెస్, ట్రెజర్. ఇంకో ట్రైడెంట్ వచ్చినప్పుడు అప్పుడు అది మన లక్ బాగుంటుంది, ఖచ్చితంగా ఇంకో ట్రైడెంట్ వస్తుంది. నెక్స్ట్ కౌ క్రషర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ పెట్టేద్దాం. 37 minutes వచ్చింది. ఇంకెప్పుడు బిల్డ్ చేస్తాం గైస్ మనం అది. ఓకే గైస్, ఇంకో విషయం చెప్పాలి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. రేపు న్యూ ఇయర్ కాబట్టి నేను ఒక లైవ్ అనుకున్నాను అండ్ నేను చెప్పాను అనుకో ఏం జరుగుతుంది. పోయినసారి ఒక కామెంటర్ వచ్చారు, తెలుగు ముఖేష్ అని. బ్రో నాకు చాలా ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తున్నాడు, అంటే సపోర్ట్ చేయడం అంటే కాదు కానీ చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. నేను ఇప్పటిదాకా పెట్టిన వీడియోస్లో 0 views వచ్చింది ఏమీ ఉండదు. బికాజ్ కన్ఫామ్గా మినిమం 1 view అయినా ఉంటుంది. ఆ 1 view ఆ బ్రో లిటరల్గా. ఓకే నెక్స్ట్ మనం ఇక్కడ మనకు సెట్టింగ్ ఉందంట గైస్. ఇక్కడ పిక్ బ్లాక్ అని వీడియోలో టచ్ అనుకుంటా, టచ్ పిక్ బ్లాక్ దీనికి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది కావాలంటే మన ఇన్వెంటరీలో ఒక బ్లాక్ ఉండాలి. క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ ఉంది? మన ఎంప్టీ హ్యాండ్ పట్టుకుని క్రాఫ్టింగ్ టేబుల్ మీద ఇది ఫోకస్ చేసి అదే వచ్చింది. మీరు అలా అనుకోకండి, నిజంగా ఇది పెట్టి ఇది నొక్కితే నాకు క్రాఫ్టింగ్ టేబుల్ చేతులు వచ్చింది. క్రియేటివ్ మోడ్ కాదు గైస్, ఇది నిజంగా రియల్. నాకు ఇప్పుడే తెలిసింది. ఇది కావాలంటే చూడండి, ఇది వచ్చిందా రాలేదు. వై? బికాజ్ వాటర్ మీద ప్రెస్ చేద్దాం. వాటర్ బకెట్ ఒక బ్లాక్ కాకపోయినా వాటర్ మీద ప్రెస్ చేస్తే రావాలి కదా. ఒకసారి కిందకి దిగి అందుకంతా వాటర్ ఎక్కడ నుండి ఓకే మనం తీసుకుని క్లిక్ అవ్వట్లేదు. ఎస్, క్రియేటివ్ మోడ్లో అయితే ఖచ్చితంగా అయ్యింది.
ఆ విషయం నాకు తెలుసు. సో ఇదైతే ఉంచుకున్నాం, అవసరం ఉంది ఏం లేకపోయినా కూడా. ఓకే, యాక్చువల్లీ సర్వైవల్ మోడ్లో మామూలుగా ఇలాగ పిక్ బ్లాక్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే గైస్, 40 minutes వచ్చింది ఎపిసోడ్. 40 minutes వచ్చింది, ఇంకా బిల్డ్ చేసుకోవడం ఏమో అవ్వలేదు, ఇలానే కష్టపడడం అయిపోయింది. మనమైతే ఈ వీడియోలో కష్టపడి తెచ్చుకుంది ఏమన్నా ఉందంటే దిస్ ట్రైడెంట్ అండ్ బో. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. వెళ్ళక ముందు ఖచ్చితంగా అందరు లైక్ చేసే వెళ్ళండి, ఐ రిక్వెస్ట్ యూ. ఇంకొక చిన్న పని ఉంది. యాక్చువల్లీ మనం రేపు న్యూ ఇయర్ కదా, రేపు పెట్టే ఎపిసోడ్లో ఫామ్ బిల్డ్ చేసేసుకోవాలి. ప్లస్ సరదాగా ఎందుకో కేక్ తయారు చేసుకోవాలండి. కేక్ ఒక ఎగ్ కావాలి, షుగర్ కావాలి. షుగర్కి ఎంత వచ్చేస్తుంది, 3 milk buckets, అంటే ఐరన్ గట్టిగానే కావాలి. ఐరన్ గొల్లం వేసేయచ్చు. 3 wheat అక్కడ ఫామ్ నుంచి వచ్చేస్తుంది. ఓకే, రేపు ఈ కేక్ మీద కష్టపడదాం. సో అందరూ ఎల్లకి ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అగైన్. ఈరోజు సాయంత్రం ఎవరైతే కేక్ కటింగ్ ప్లాన్ చేసుకున్నారో midnight 11:59కి కేక్ ఎవరైతే కట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టండి. ఖచ్చితంగా రేపు పొద్దున్న నేను చూస్తాను. బాయ్ ఫ్రెండ్స్.